హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ ముచ్చట్లు. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాల్లో ఒకటైన బెల్లం పాయసాన్ని ఏ విధంగా చేసుకుంటారో చూద్దాం రండి ఫ్రెండ్స్. దీనికోసమైతే మొదటగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని దాన్ని కొద్దిగా వేగించుకొని దాంట్లోనే ఇంకొద్దిగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని రెండింటినీ కలుపుకొని చక్కగా వేయించుకుందాం. యాక్చువల్గా ఇది మనం 3 వంతుల బియ్యానికి 1 వంతు పప్పు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇవి వేగాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడాను ఉడికించుకుందాం. చూడండి, కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ విజిల్ చల్లారేలోపు మనం వేరే ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు, అంటే ఇది సుమారుగా 150 గ్రాముల వరకు ఉంటుంది. ఈ కప్పుతో మనం 1 కప్పు బెల్లాన్ని తీసుకొని అదే కప్పుతో 1 కప్పు నీరు కూడా వేసుకొని చక్కగా తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, పాకం చేతితో చూసినప్పుడు ఇలా చేతికి అంటుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు పాకం అయితే మనకి రెడీ అయింది కదా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా కుక్కర్ విజిల్ కూడాను మనకి చల్లారింది కదా. చూడండి, పప్పు బియ్యం ఇలా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని దీంట్లోనే 1 కప్పు చిక్కని పాలు, కన్సిస్టెన్సీ ప్రకారం మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి. నేనైతే 1 కప్పు పాలు వేసుకుంటున్నాను. దీన్ని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం మొదటగా రెడీ చేసుకున్న బెల్లం పాకం కూడా వేసుకొని కలుపుకుందాం. చూడండి, మనం పాకాన్ని చక్కగా వడకట్టుకున్నట్లయితే దాంట్లో ఏదైనా చెత్త ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకొని ఇందులోన ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకో చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇవంతా బాగా వేగాయి కదా. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ ఉడుకుతున్న పాయసంలో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే బియ్యం పాయసం రెడీ అయిపోయినట్లే. చూసారా ఫ్రెండ్స్, ఇది చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడాను అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా వరలక్ష్మి పూజ చేసుకోకపోతే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.